సన్నిధిలో శ్రేష్టమైన తన మాటలతో దేవాది దేవుడు తృప్తిపరచునుగాక. ఆమెన్. మనము చదువుదాం ప్రియులారా. ఇక్కడ 57వ కీర్తన, 57వ కీర్తన, 57వ కీర్తన. ఎట్లా కంట్రోల్ చేస్తారు? మళ్ళీ ఏం చేస్తారు? 57వ కీర్తన మనము ఇది ఉదయకాలం చూసాం కదా. 142 అలాగే 52వ కీర్తన రెండు కూడా ఎక్కడ రాశాడు? అదుల్లాము గుహలో రాశాడు. మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఏమని కనబడుతుంది? అల్ తష్వేతు అను రాగము మీద పాడదగినది. గుహలో దావీదు సౌలు వద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది అనుపద గీతం. గుహలో పాడాడంట. గుహలో రచించిన గీతం. దేంట్లో రచించాడు చెప్పండి? గుహలో రచించాడు. ప్రైజ్ ద లార్డ్. 142వ కీర్తనలోనేమో మనం ఉదయకాలం చూసాము. అక్కడ చేశాడు ప్రార్థన, ప్రభా నాకు తెలిసిన వారు ఎవరు లేరు, నాతో నన్ను ఎరిగిన వారు ఎవరు లేరు అని అక్కడ ప్రార్థన చేస్తాడు. దానికి జవాబుగా మనం చూసాం 1 సమూయేలు గ్రంథం 22వ వచనం మొదటి వచనంలో మనం చూసాం. అంటే అన్నదమ్ములు అందరూ అక్కడికి వచ్చారు. అలాగే 2వ వచనంలో మనం చూసాం అక్కర కలిగిన వారు అందరూ కూడా, సమస్యలలో బాధలలో ఉన్నవారు అందరూ కూడా దావీదు యొద్దకు చేరారంట. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడికి చేరారు చెప్పండి? దావీదు యొద్దకు చేరారు. మనం ఉదయకాలము కొన్ని విషయాలు ధ్యానించాం. ఇప్పుడు కూడా అదే దాని కొరకు చెప్పడానికి ఎందుకో ఇష్టపడతా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇష్టము అనే దానికంటే సాయంకాలపు ఆరాధన కొరకు ప్రార్థన చేస్తుంటున్నప్పుడు మరలా ఇదే చెప్పడానికి దేవుని సన్నిధిలో నడిపించబడ్డాను. ప్రైజ్ ద లార్డ్. నేను ఉదయకాలమే చెప్పాను చాలా విషయాలు. అదుల్లమ్మ అనగా దొడ్డి విశ్రాంతి స్థలము, ఇవన్నిటిని గురించి మనము తెలుసుకొని ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ఈ 57వ కీర్తన ఎక్కడ రాశాడు అని అంటే గుహలో రాశాడు. గుహలో దేవుని సన్నిధిలో రాశాడు. ఏ టైంలో రాశాడు? ఏ సమయంలో తన్ను రచించాడు అని అంటే చూడండి, చాలా భయంకరమైన పరిస్థితులలో తరమబడి సౌలు దగ్గర నుండి పారిపోయినప్పుడు రచించాడు. 142వ కీర్తన ప్రార్థన అయితే, ఈ కీర్తన విషయంలో మనం కొన్ని ఆలోచనలు మనం చేయొచ్చు. ఈ అదుల్లాము గుహలో దావీదు చేర్చబడ్డాడు, వచ్చాడు, దాంట్లో ఉన్నాడు, దాంట్లో కీర్తనలు రచించాడు 2. ప్రిల్లరా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని అంటే, ఆ అదుల్లాము గుహలో చేరిన దావీదు అక్కడ ఉన్నాడని సౌలుకు మొట్టమొదట ఏమి తెలియదు. సౌలుకు తెలియదు. అంటే అంత సీక్రెట్గా దాగి ఉన్నాడు. అంత క్షేమకరమైన స్థితిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ అదుల్లాము గుహలో చేస్తున్న పని ఏంటంటే, ఈ కీర్తనను రాసి పాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏం చేస్తున్నాడు చెప్పండి? రాసి పాడుతున్నాడు. మనం తెలుసుకోవచ్చు కొన్ని విషయాలు. అక్కడ ఎంతమంది జాయిన్ అయినారు అని అంటే, అక్కడ ఎంతమంది తనతో పాటు ఉన్నారంటే ఇంచుమించు 400 మంది చేర్చబడ్డారంట. ఎంతమంది? మన మాట 1 సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో మొదటి 2, 3 వచనాలు 4 వచనాల్లో మనకు కనబడతాయి. అమ్మా 3, 8, 2 అమ్మా 2వ వచనంలో కనబడుతుంది. ఇంచుమించు ఎంతమంది అంట చెప్పండి? ఇంచుమించు ఎంతమంది? 400 మంది దావీదు దగ్గరికి చేర్చబడ్డారు. ఈ 400 మంది అందరూ ఎవరు అని అంటే
అక్కర కలిగిన వారు, సమాధానం లేని వారు, బంధువులు, స్నేహితులు, తర్వాత అవసరత కలిగిన వారు, అప్పులు కలిగిన వారు అందరూ కూడా ఎక్కడికి చేరారని అంటే దావీదు దగ్గరికి చేరారు. గుహలో ఉన్న దావీదు దగ్గరికి చేరారు. ఇక్కడ చూడండి, ఏమి దిక్కులేక దావీదు ఏరుస్తూ ఉంటుంటే, దావీదును మాకు నాయకుడుగా పరిపాలించు అని దావీదు దగ్గరికే వెళ్ళి నాయకునిగా వారికి చేసుకొని, వారికి ఏమై ఉన్నాడంట దావీదు చెప్పండి, అధిపతి అయి ఉన్నాడంట. ఏమై ఉన్నాడు చెప్పండి? వారికి అధిపతి. ఎవరికి అధిపతిగా ఉన్నాడు చెప్పండి? ఆ అక్కర కలిగిన వారికి, అలాగే సమాధానం లేని వారికి, అలాగే ఆర్థిక సమస్యలతో ఉన్న వారికి అందరికీ కూడా దావీదు ఏమై ఉన్నాడంట? అధిపతి అయి ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, మనము ఎవరికి అధిపతులుగా ఉండాలనుకుంటాం? ఎవరికి అధిపతులుగా ఉండాలనుకుంటాం చెప్పండి? చెప్పండి, ఎవరికి అధిపతులుగా ఉండాలనుకుంటారు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. ఎవరికి అధిపతులుగా? ఏమి లేని వారికి అధిపతులుగా ఉండాలనుకుంటారా? అన్ని కలిగిన వారికి అధిపతులుగా ఉండాలనుకుంటారా? చెప్పండి, దేనికి, ఏ దానికి అనిపిస్తుంది? దేనికి మనము సహకరిస్తాం చెప్పండి? దేనికి సహకరిస్తాం చెప్పండి బ్రదర్? ఎవరికి సహకరిస్తాం? చెప్పండి, ఎవరికి సహకరిస్తాం? ఏమి లేని వారికా, అన్ని ఉన్నవారికా? సరే, మన ఫంక్షన్లో భిక్షం ఎత్తుకునే వాళ్ళు వస్తారా, అన్ని ఉన్న వాళ్ళు వస్తారా? మనం ఫంక్షన్ పెడితే ఎవరు వస్తారు? మన ఫంక్షన్కి ఎవరు వస్తారు చెప్పండి? చెప్పండి, మన బర్త్డేకి ఎవరు వస్తారు? మనం పెళ్ళి చేస్తే ఎవరు వస్తారు? అడుక్కునే వాళ్ళు అన్నం దగ్గరకు వచ్చారనుకో, చికెన్ దగ్గరకు వచ్చారనుకో, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అంతేరా అంటారా? అన్నారా? మరి ఏమంటున్నాం మనం? ఏం లేని వాళ్ళకు మనము నాయకులుగా ఉంటాము. నిజమేనా అది? చెప్పండి, నిజమేనా? ఏమి లేని వాళ్ళకు మనము ఇన్విటేషన్స్ అనేవి ఇస్తాము. అసలు ఈ మధ్యలో చాలా అద్భుతమైన ఫంక్షన్స్ మనకు చూస్తూ ఉంటాం. ఏంటి అంటే, బ్యాంకెట్ హాల్లో మనము ఈ ఫంక్షన్స్ మనం చూస్తాం. ఈ బ్యాంకెట్ హాల్లో ఏం చేస్తారు అని అంటే, ప్లేట్లు ఆర్డర్ ఇస్తారు. 300 మంది. ఎవరు చెప్పండి? 300 మంది, లేక 500 మంది, లేక 600 మంది. దీంట్లో ఎవరు వచ్చి చేరుతారు? అందరు సంపన్నులు. ఒకవేళ డబ్బు లేని వారు ఒకవేళ చేరినారని అంటే, వారికి ఉన్న డ్రైవర్, వారింట్లో ఉన్న క్లీనర్, వారింట్లో ఉన్న బట్టలు ఉతికేవారు, వారింట్లో ఉన్న వంట చేసేవారు, వారింట్లో అంటు తోమేవారు, లేక వారి పిల్లలను పట్టుకునేవారు కదా. ప్రైజ్ ద లార్డ్. అంటే చాలా పాష్గా చేసేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరు ఏమి లేని వారికి ఏలుబడి చేయాలని ఆశపడుతూ ఉంటారు? ఎవరు ఏలుబడి చేస్తారు? అసలు అధికారిగా, అధిపతిగా ఉన్నాడంట దావీదు. ఎందుకు ఉండాల? ఏమొస్తుంది వీరి దగ్గర? వీళ్ళు ఏమై ఉన్నారు చెప్పండి? వీళ్ళు ఏమైనా ఫండ్ రేజ్ చేస్తారా? వీళ్ళు ఆల్రెడీ అప్పులు కలిగిన వాళ్ళు ఏం ఫండ్ రేజ్ చేస్తారు చెప్పండి? అవునా? ఒక పార్టీ పెట్టారనుకోండి, ఏం రావాలి అక్కడ? ఫండ్ రావాలా? ఫండ్ వస్తుందా రాదా? ఫండ్. మరి ఒక పార్టీ పెడితే ఫండ్ రావాలి, కానీ దావీదుకి ఎక్కడి నుంచి ఫండ్ వస్తుంది చెప్పండి? ఫండ్ వస్తుందా చెప్పండి? ఫండ్ వస్తుందా చెప్పండి? ఫండ్ వస్తుందా చెప్పండి? ఫండ్ వస్తుందా రాదా? రాదు. ఫండ్ రాదు. డబ్బులు వస్తాయా? రావు. అంటే ఎవరికి మనం అధికారులుగా ఉండాలి? ప్రియదేవుని బిడ్డలారా, కొంతకాల క్రిందట కొన్ని గ్రామాలకు మనం వెళ్ళడానికి దేవుని పని నిమిత్తం వెళ్ళడానికి జరిగింది. ఆ గ్రామాలు పూర్తిగా విడిచిపెట్టేశారు. గల కారణం ఏమిటి అని అంటే, గ్రామాలు మంచివే, అన్ని రకాలుగా మంచివే, కానీ పంట వేసేవారు లేరు, దాన్ని కోసుకునేవారు లేరు. పంట వేస్తే దాన్ని కోస్తే అర్థమవుతుంది వస్తుందా రాదా అని. పంట పెట్టకముందే వస్తుందా రాదా అనేది అర్థం కాదు. వాస్తవానికి అక్కడ మనం వెళ్ళిన కొన్ని గ్రామాలలో
కొంతమంది గొప్ప గొప్ప పని చేసిన వాళ్ళు కొన్ని గ్రామాలను వదిలిపెట్టారు. వదిలిపెట్టడానికి గల కారణం ఏమిటి? ఆ ఏరియాలో కొంతమంది ఆ ప్రాంతాలను వదిలిపెట్టారు. వదిలిపెట్టడానికి గల కారణం ఏమిటి? వదిలిపెట్టడానికి గల కారణం ఏమిటి అని మనం సెర్చ్ చేసినప్పుడు, మనం వెతికినప్పుడు కొంతమంది చెప్తున్న మాట, మేము ఇంత దూరం ప్రయాసపడి వస్తుంటే మాకు పెట్రోల్ ఖర్చు రాదు. ఏ ఖర్చు రాదు? పెట్రోల్ ఖర్చు రాదు. అవునా? మేము ఇంత దూరం నుంచి ప్రయాసపడి వస్తుంటుంటే కనీసము వాక్యం వినేవారైనా సంఘంలో ఉండరు. వాక్యం వినేవారైనా సంఘంలో ఉండరు. కొన్ని సంస్థలు ఎలాగుంటున్నాయి అనంటే, అక్కడ ఒక వ్యక్తిని పంపించాలి అంటే ఖచ్చితముగా ఇక్కడ నుంచి ఏమన్నా మనం సపోర్ట్ చేసి పంపించేదిగా వదిలిపెడితే, అక్కడ ఉన్న వాళ్ళే అన్ని రకాలుగా చూసుకునేటట్లయితే మంచిది, లేకపోతే లేదు. ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతాల్లో ఆ గ్రామాలను విడిచిపెట్టారు. విడవడానికి గల కారణము కొన్ని సందర్భాల్లో 2-3 గ్రామాలు ఉన్నాయి అటు సైడు. ఒక 2-3 గ్రామాలు ఇప్పటికీ అట్లా లేవు. ఎందుకనంటే అప్పుడు వర్షం పడలేదు, ఇప్పుడు వర్షం పడుతుంది. చెప్పు 2 చేతుల పైనకి హల్లెలూయా. అప్పుడు వర్షం పడలేదు, ఇప్పుడు వర్షము పడుతూ ఉంది. అంటే వర్షం పడితే ఏమొస్తుంది? పంట వస్తుంది. కాబట్టి దేవుని కార్యాలు అక్కడ స్టార్ట్ అయినాయి. దేవుడు వారిని దర్శించాడు, వారు ముందుకు సాగుతున్నారు. గొప్ప విషయం. అయితే ఎందుకు వెళ్ళి పరిచర్య చేయలేరు అని అంటే, లేక పని చేయలేరు అని అంటే, 1 చాలా దూరం, 2 నో ఫెసిలిటీస్, 3 నో ఆఫరింగ్. అంటే కొన్ని రావు, కొన్ని మనం తెచ్చుకోలేము. వాస్తవానికి వాళ్ళను తప్పు పడతారా అని అంటే తప్పబడడానికి లేదు. సువార్త ప్రకటించేవాడు సువార్త వలన ఏం చేయబడాలంట? పోషించబడాలి. పాపం అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి ఏమాత్రం కూడా వారు కానీ వారి కుటుంబం కానీ దేవుని పైన, దేవుని పరిచర్య పైన ఆధారపడి ముందుకు సాగుతున్నప్పుడు ఖచ్చితంగా సువార్త ప్రకటించేవాడు సువార్త ద్వారా ఏం చేయబడాలంట? పోషించబడాల, దీవించబడాలి, బ్రతకాలి. ప్రైజ్ ద లార్డ్. సువార్త ప్రకటించాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా ఏం కనబడతలేదు, అదంతా ఏమీ చూడట్లేదు, అదంతా ఏం గమనించట్లేరు. మరి ఇప్పుడు ఏం చేశారు? ఒక 6 నెలలు, ఒక 1 ఇయర్, ఒక 2 ఇయర్స్, ఒక 3 ఇయర్స్, ఒక 3 ఇయర్స్ అంటే మరి ఎక్కువ, ఒక కొన్ని నెలలు చూసిన తర్వాత ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి, ఇంత శ్రమను మనము పెట్టి ఇంత దూరం ఎందుకు వెళ్ళాలి బ్రదర్? మనకు తినడానికి, అలాగే కుటుంబంలో ఎంతో సమస్యలు, ఎంతో త్యాగంతో వస్తున్నాం, ఎంతో కష్టంతో వస్తున్నాం, ఎంతో కన్నీళ్లతో వస్తున్నాం, ఎంతో బాధతో వస్తున్నాం, ఎంతో వేదనతో వస్తున్నాం. అయినా మాకు ఏమీ కనిపించట్లేదు, ఫలితం లేదు, ఆర్థికంగా సహాయం లేదు, ఆర్థికంగా బలము లేదు, ఆర్థికంగా మాకు ఏమాత్రం సపోర్ట్ లేదు, ఎవరు చూసుకునేవారు లేరు, ఎవరింట్లో ప్రార్థన చేయడానికి పిలువరు, ఎవరింట్లో ప్రేయర్ చేసుకోరు, అసలు పట్టించుకోరు. ఎందుకు వెళ్ళాలి బ్రదర్? నిజమే, వారు చెప్పిన మాటలు కరెక్టే. కానీ దేవుని యొక్క మహాకృప ఏంటో అంటే, మనకు అలాంటి ఏరియాలో దేవుడు సర్వ సమృద్ధినిచ్చి దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా అది వాస్తవానికి సమస్యనే. కానీ దేవుడు తన ప్రణాళిక మన ఎడల ఏం కలిగి ఉన్నాడో మనకు తెలియదు. కానీ దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుడు మన ద్వారా అక్కడ పని చేయాలనుకున్నాడు, చేసి ఉన్నాడు. ఎందుకు నేను చెప్పదలసింది ఏంటంటే, నేను చెప్పాలనుకుంటున్నది ఏంటనంటే, చూడండి, ఒక దగ్గరికి మనం వెళ్ళి అధికారులుగా, నాయకులుగా మనం ఉండాలని అంటే, వీరు మెట్ల మీద బాగా తిరుగుతున్నారు రా కిందికి మీదికి, ఎవరో పడ్డట్లున్నారు, ఎవరో దెబ్బ తాకింది, దేవుడికి స్తోత్రం. ఎవరింకేం పర్లేదులే, ఊరికాను. చూడండి, ఏమంట, కొన్ని మనము ఆల్రెడీ పోయినారు నాయన, అందరు పోయి ఏం చేస్తారు? ఎవరేం దెబ్బ
చూడండి, మనము ఎక్కడికి వెళ్తాం, ఎవరి దగ్గరికి వెళ్తాం, ఎవరికి నాయకులుగా ఉండాలని కోరుకుంటాం చెప్పండి? ఎవరికి ఉండాలని కోరుకుంటాం? ఎందుకు ఆ గ్రామాలను వదిలేస్తారు కొన్ని సందర్భాలను అంటే అక్కడ మనకేమి మనకు ప్రయోజనము లేదు, మనం ముందుకు సాగలేము, మనకు ఆఫరింగ్ లేకపోతే ఇంకోటి రాదు. అందును బట్టి ఏం చేయబడాలా? ఇంత ప్రయాసపడి వెళ్ళడం ఏంటి? చూడండి, మనుషులముగా మనము ఖచ్చితంగా ఈ ఆలోచన మనం చేస్తాం. దావీదు దగ్గరికి వచ్చారు కదా వీళ్ళు, చెప్పండి. ఈ దావీదు దగ్గరికి ఎవరైతే వచ్చారో వీరు దావీదు దగ్గరికి వస్తే దావీదుకి ఏమైనా ఆఫరింగ్ ఇస్తారా? దావీదుకి ఏమైనా అమౌంట్ ఇస్తారా? ఫండ్ రైజ్ ఏమన్నా అవుతుందా? ఇంకో మాటలు చెప్పాలంటే ఈ 400 మందికి దావీదు అన్నం పెట్టాలి. ఎవరు పెట్టాలా? ఆ నాబాలు ఒకడు ఉన్నాడు కదా, ఏం పేరు ఆయన పేరు? నాబాలు మీన్స్ మొరటివాడు అంట. ఎవరైనా మొరటివాడు అని అంటే కొంచెం కఠినంగా ప్రవర్తించేవాడు. ఈ నాబాలు మొరటివాడు. ఇప్పుడు ఈ నాబాలు దగ్గర ఈ 400 మందికి ప్రజలకు అందరికీ ఆహారంను కొరకు పంపిస్తే ఇయ్యలేడు. అనేకపోతే చచ్చిపోయాడు. అబిగాయిలు తీసుకొని వచ్చింది. దేవుడికి స్తోత్రం. ఆ అబిగాయిల గురించి తర్వాత ఎప్పుడైనా దేవుడిని నడిపిస్తే చెప్తాం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో దావీదు ఆ 400 దగ్గర మందిలో ఏమో తీసుకోవడం కాదు, వాళ్ళందరికీ ఎవరు పెట్టాలా? అన్నం ఎవరు పెట్టాలా? వారి అందరికీ దావీదే పెట్టాలా? ఎందుకంటే ఈయన దగ్గరికి వచ్చి చేరిన వారు ఎవరో తెలుసా? ఎవరు? ఆర్ఫనేజ్ అంటారు కదా, అలాంటి వాళ్ళు వీళ్ళంతా, వెలివేయబడిన వాళ్ళు వీళ్ళంతా. కూడు గుడ్డ ఏం మకాన్ ఏమి లేనివారు వీళ్ళందరూ ఎక్కడికి చేర్చబడ్డారు చెప్పండి? దావీదు దగ్గరికి చేర్చబడ్డారు. ఇప్పుడు నాకే దిక్కు లేదురా, నీకేం తీసుకుపోవాలా అనే పొజిషన్లోనికి వెళ్ళిపోయినాడు దావీదు, అనే ప్లేస్లోనికి వెళ్ళిపోయినాడు దావీదు. అలాంటి స్థితిలో ఉన్న దావీదు దగ్గరికి ఎవరు వెళ్ళారంటే ఒక్కరు కాదు, ఎంతమంది చెప్పండి? 400 మంది. ఒకసారి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కానీ దేవుడు ఎడారిలో కూడా, ఆ అదుల్లాము గుహలో కూడా, ఆ ఎన్గేది ఎడారిలో ఆ ప్రాంతం అంతటిలో కూడా వీరందరినీ కూడా దేవుడు పోషిస్తూ నడిపిస్తూ ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎడారిలో కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఇన్కమ్ సోర్స్ ఏం లేవు, అన్నీ అవుట్ గోయింగే. ప్రైజ్ ద లార్డ్. నాకు అనిపిస్తూ ఉంది, ఎక్కడ ఆఫరింగ్ గురించి చెప్పలేం, ఎక్కడ ఆఫరింగ్ గురించి ఎక్కువగా మాట్లాడలేం. ఆఫరింగ్ పట్టాలని ఆ ఆలోచనలో ముందుకు సాగలేని పరిస్థితి. మీటింగ్ పెట్టినా ఆఫరింగ్ తీయకూడదని ఒక బలమైన తీర్మానంలో ఉన్నాం. చేతనైతే పెడదాం, లేకపోతే లేదని. ప్రైజ్ ద లార్డ్. సిద్ధపడిన వారు, దేవుడు ఆశీర్వదించిన వారు, సంఘంలోనికి వచ్చిన తర్వాత దేవుడు దీవించిన తర్వాత ఎవరైతే నిలబడ్డారో వారి ద్వారా సువార్త ప్రకటించబడాలనే ఒక ఆలోచనతో ఉండి ఎక్కడ ఆఫరింగ్ తీయకుండా దేవుని పని జరిగిస్తూ ఉన్నాం. ప్రజలైతే సమకూర్చబడతానే ఉన్నారు, జనులైతే సమకూర్చబడతానే ఉన్నారు. ఇప్పుడు మనకే దిక్కు లేదంటే వాళ్ళు వచ్చి చేరారు. దేవుడికి స్తోత్రం. అంటే వాళ్ళ పాపం అందరు తినడానికి ఏం రాలేరులే, కానీ దేవుని పనిలో అనేకులు సమకూర్చబడుతుంటుంటే ఖర్చు అనేది ఉంటుంది. ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నామని అంటే మనకు లైటింగ్స్, ఈ మైక్స్, తర్వాత ఇదంతా సెటప్ కదా, ఇవన్నీ మనకు కావాలి అని అంటే దీనికి ఖర్చు అవుతుందా కాదా? చెప్పండి. ఖర్చు అవుతుందా కాదా? మరి ప్రజలు పెరిగితే ఖర్చు పెరుగుతుందా పెరగదా? చెప్పండి. ప్రజలు పెరిగితే ఖర్చు పెరుగుతుందా పెరగదా? దావీదుకే ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు దావీదు 400 మందిని పోషిస్తే మనకు ఏమి లేని స్థితిలో మనం కూడా దేవుని సన్నిధిలో పోషించగలం. గడిగా చప్పలు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు పోషించాడా లేదా? దావీదు ఆహారం పెట్టాడా లేదా? దావీదుకు తోడై ఉన్న దేవుడు మనకును తోడై ఉన్నాడు. ఆమెన్. ఆయననేమో శరీర సంబంధమైన ఆహారంను, ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టాడు. దేవుడు మన ద్వారా కూడా అనేక అట్టి గొప్ప కార్యములు జరిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. 2 చేతులు పైనకెత్తి గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘమా, 400 మంది ఎవరి దగ్గరికి వెళ్ళి చేరారు చెప్పండి?
దావీదు దగ్గరికి వెళ్ళి చేరారు. 400 మెంబర్స్ ఇంచుమించు అంతమంది వెళ్ళినారు. ఇంచుమించు అంతమందికి ఆహారమును అంతమందిని చూసుకోవడం అని అంటే ఆల్రెడీ దావీదు డిప్రెషన్లో ఉన్నాడు, ఆల్రెడీ దావీదు కృంగుదలలో ఉన్నాడు, ఆల్రెడీ దావీదు తరమబడుతూ ఉన్నాడు, ఆల్రెడీ హింసించబడుతూ ఉన్నాడు, ఆల్రెడీ ఆ దావీదు ఆయనకే దిక్కులేని స్థితిలో ఉన్నాడు, తనకే దిక్కులేని స్థితిలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సందర్భాల్లో కింద రూమ్లో ప్రార్థన స్టార్ట్ చేస్తే నేను మీతో పాటు కలిసి పరిచయం చేస్తాను కొంతమంది అన్నప్పుడు నాకేం దిక్కు లేదని చెప్పాను. నాకేమి కూడా దిక్కు లేదు. ఆ దిక్కు లేదని చెప్తే కూడా కొంతమంది నిలబడ్డారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేనేం చేయలేను, మనం దేవుని పని చేయలేము, నా వల్ల కాదు. ప్రైజ్ ది లార్డ్ కదా. ఆ దేవుని యొక్క సన్నిధానములో ఎలా ముందుకు సాగుతున్నారు, ఎలా ముందుకు వెళ్తున్నారు అనేది చాలా గొప్ప ఆశ్చర్యమే. ప్రైజ్ ది లార్డ్. నాకు చేయలేము. నాతో పాటు వస్తే మనం ఏం చేయగలుగుతాం? కొంతమంది ఏదో ఆశించి ఏదో మన దగ్గర అన్నీ చూసి ఏదో మనం చేస్తాం అనుకుంటారు, కానీ ఏనాటిది ఆనాటికి చాలనట్టు ఉంటుంది మన పరిస్థితి. ఈరోజుకి రేపటిది మనకు సంగతి తెలియదు. దేవునికి స్తోత్రం. దేవునికి తెలిసేస్తున్నావు. ఆమేన్. దేవునికి తెలుసు ప్రతిదీ కూడా, ప్రతి అడుగు కూడా మనకు రేపటి గురించి సంబంధం లేనట్టే ఉంది. రేపటిని గురించి ఆలోచన చేస్తే భయము అనేది కలుగుతూ ఉంటుంది. బ్రదర్ వినండి, రేపటి గురించి పిల్లలందరూ కంట్రోల్ చేసి పెట్టండి. వేస్తున్నాలో వారికి లాలీపాప్స్ ఇచ్చేయండి. దేవునికి స్తోత్రం. షాప్లో కొనుక్కొచ్చి ఆ తేనెలు ఏముంటాయి కదా, తేనెలు నోట్లో పెట్టండి. ఏమంటారు వాటిని? తక్కువ రేట్లు దొరికితే నేనే తెచ్చి పెడతా. ప్రైజ్ ది లార్డ్. ఏమంటారు అంటే నిప్పల్, ఆ తేనె దొరుకుతాయి కదా, దాన్ని పెట్టేసేయాలి వీళ్ళకి, అయితేనే సరిగ్గా ఉంటారు. చూడండి, ఇదిగో రేపటిని గురించి ఆలోచన చేస్తే కొన్ని సందర్భాల్లో భయం అవుతూ ఉంటుంది. ఎందుకనంటే నాకు అనిపిస్తాయి చిన్నదే పనిదే, పరిచర్య చిన్నదే, అన్ని చిన్నయే, కానీ ఈ ముందుకు నడిపించడం అనేది నార్మల్ విషయం ఏం కాదు. రేట్స్ అన్నిటినీ కూడా ఆకాశం నాకు అంటుకొని ఉన్నాయి. ప్రతి రేట్స్ ఎక్కడున్నాయి బ్రదర్? ఎక్కడున్నాయి రేట్స్ అన్నీ? ఎక్కడున్నాయి? నేను అనుకుంటా జేబులో 1000 రూపాయలు ఉన్నాయి కదా అని అనుకుంటా. జైరాబాద్ వేస్తే 1000 రూపాయలు లేవు. మళ్ళీ 1000 రూపాయలు ఉండే కదా, అప్పుడు 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు ఉన్నాయి. జైరాబాద్కి వెళ్ళి వస్తే 800 మిగిలేయేమో, కనీసం 500 అయినా మిగిలేయేమో. అన్నీ కొనుక్కొని వస్తే 500 మిగిలి జేబులో ఉంటే ఇప్పుడు 1000 రూపాయలు, ఎంత మంచి 1000 రూపాయలు ఆ 1000 రూపాయలు కూడా తీసుకొని జైరాబాద్కి వెళ్తే కూరగాయలు రావట్లేదని అంటే ఒకసారి అర్థం చేసుకో పరిస్థితి ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. కనబడుతున్నాయి నోట్లు బాగానే, 500 1000 రూపాయలు కనబడుతున్నాయి, కానీ వెళ్ళేసి వస్తే కనబడతలే, జేబులో లేదు. కొంతమంది పరిస్థితి మరి దారుణంగా తయారైంది. మరి ఇదే సంఘానికి వస్తున్న వారి యొక్క కుటుంబాలలో పాపము చాలా తక్కువ జీతంతో, తక్కువ ఏమంటారు పని, కూలి పని చేసుకుంటుంటారు. చూడండి, అలాంటి స్థితిలో వారు ఎలా ముందుకు సాగుతున్నారన్నది ఆశ్చర్యము. వారు చెప్తా ఉన్నారు, ఇది దేవుడే మమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవ్రీ సండే హైదరాబాద్ నుంచి ఒక చెల్లెలు వస్తుంది. హైదరాబాద్ నుంచి ఆమెకు జాబ్ లేదు. గత 6 నెలల్లో 4 నెలల నుంచి జాబ్ లేదు. జాబ్ లేకపోతే సంఘాన్ని మానల్లా రావాలా? ఆమె రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆమె సమస్యలను బట్టే రావడం స్టార్ట్ అయింది. సమస్యలు తీరకపోగా రెంట్ కట్టుకోవాలా. ఎక్కడ? హైదరాబాద్లో రెంట్ కట్టుకోవాలి. రెంట్ 4500 5000 ఉంది మొత్తానికి. ఆ 5000 రెంట్ ఎట్లా కట్టాలి? ఆమె 5000 దేవునికి కృపను బట్టి ఏదో బస్సులో వచ్చేస్తున్నారు, కానీ ఆమె వచ్చి చెప్తా ఉన్నది, అన్న ఈ వారం నాకు దేవుడు అద్భుతం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు మాట చెప్పాలా, ఆమెకు 4 నెలలుగా 5 నెలలుగా ఆ రెంట్ ఎవరో తన పైన ఉన్న అధికారి జాబ్ లేకుండానే జాబ్ ఇస్తా అని కట్టేసి 4-5 నెలలు ముందుకు నడిపించారంట. దేవునికి స్తోత్రం. మళ్ళా వాళ్ళేం లోకస్తులేం కాదు, స్పిరిచువల్గా దేవుని సన్నిధిలో ముందుకు సాగుతున్నవారు. నేనే సాక్ష్యాన్ని ఇప్పుడు చెప్పొద్దు, జాబ్ వచ్చిందో చెప్పన్నా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నేను చాలా విశ్వాసిని కాదు. హల్లెలూయా. నేను చాలా బలమైన విశ్వాసిని. అన్ని పరిశీలన చేసే మీ దగ్గరికి రావాలా. ఈరోజు ఒకలాగా చెప్పి రేపు ఇంకొకటి చెప్పడం కాదు నా పరిస్థితి. మనకు అట్లా ఉండకూడదు, పరిశీలనతో రావాలి. ఓ బ్రదర్కి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది, ట్రైనింగ్ వెళ్ళినాడు,
ఫస్ట్ ట్రైనింగ్ అదంతా నమ్మకం లేదనమాట. కనుదృష్టి లేదు, అది లేదు, రిటర్న్ పంపిద్దామని అన్ని రకాలుగా ఉంటే ప్రార్థన చేస్తుంటే స్టెప్ బై స్టెప్ దేవుడు దీవించడం స్టార్ట్ చేశాడు. సాక్ష్యం చెప్తా అంటే వద్దొద్దు, జాబ్లో జాయిన్ అయినాక చెప్పండి, దేవుడికి స్తోత్రం కలుగురు కాక. ట్రైనింగ్ వెళ్ళేసి వచ్చాడు, బ్రదర్ సాక్ష్యం చెప్పాలా? లేదు, జాబ్లో జాయిన్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని ఒకరోజు 2 రోజులు వెళ్ళి మీరేం చేయండి, సాక్ష్యం చెప్పండి. తమ్ముని విషయంలో కూడా జాబ్ జాయిన్ అయిపోయిన తర్వాత శాలరీ లేపినాక చెప్పు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ అంతే, ఎందుకంటే నాకే కాన్ఫిడెన్స్ లేదు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మీరు పొందుకున్న విశ్వాసం నా జీవితంలో కనబడదు. అంటే అన్నిట్లో కాదులే, మరి అట్లా అని చెప్పి మరి అంత విశ్వాసం లేకపోతే ఇటు వరకు రాలేవు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, ఆ ఒక 4 నెలలుగా 5 నెలలుగా ఎలా కడుతున్నారో తెలియదంట. ఒక ఆశ్చర్యమైన దేవుని సహాయం ఆ కుమార్తెకు అందుతూ ఉంది. ఒంటరిగా ఎలా వస్తుందో నాకు తెలియదన్న. నాకు చర్చ్ కనగానే డబ్బులు నా అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి. రెంట్ కట్టడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. మేము హైదరాబాద్లో నివసించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మేము తిరగడానికి దేవుడు, తినడానికి అన్ని రకాలుగా దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇది ఏంటో అర్థం కాలేదు. ఆమె రావడం స్టార్ట్ కాగానే దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాలు చేస్తాడు. ఇలాంటి మెసేజ్లు ఆమె విని విశ్వాసంతో ఆమె ముందుకు సాగింది. జాబ్ రాకపోయినా అంత దూరం నుండి ఏం చేద్దాం, వెళ్ళి వేస్ట్, అంత దూరం వెళ్ళాలి, ఏం చేయాలా, అంత దూరం వెళ్ళాలి కదా, అన్ని రకాలుగా వెళ్ళకూడదు రాకూడదు అని అనుకొని సిద్ధపడి ఉంటే ఆదివారం ఉదయకాలం త్వరగా మేలుకుగా వచ్చి ఉండాలనిపించక దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావడం. స్తోత్రం కలుగును గాక. ప్రయాసపడి దేవుని సన్నిధికి, ప్రయాసపడి దేవుని సంఘానికి. ఇప్పుడు అవసరాలు తీరితేనంట వచ్చిర్రు అని అనుకోవచ్చు. నేను కూడా మీరు ఖచ్చితంగా రండి, దేవుడు కార్యం చేస్తాడు, 5 వారాలు 10 వారాలు ఏం చెప్పలే. అలాంటివి దేవుడు నాకు చెప్పలే. నేను అన్నాను బాగుంటే రండి, దేవుడికి స్తోత్రం. ఎందుకని నేనెందుకు నా మీద వేసుకోను, నేను ఎప్పుడు కూడా దేవుడికి స్తోత్రం కలుగును కాక. నా మీద నేను వేసుకోను, వాళ్ళ విశ్వాసం వాళ్ళది కాదు. నీకు బాగుంటే, నీకు దేవుని సన్నిధి మంచిగా అనిపిస్తే, నువ్వు సన్నిధిలో ఎదుగుతున్నట్టుగా నీకు అనిపిస్తే రా, దేవుని సన్నిధికి రా. వాక్యాన్ని విన్నారు, కట్టబడుతున్నారు, ముందుకు సాగుతున్నారు. ఆ విషయంలో నిజంగా చాలా గొప్ప కార్యాలు దేవుడి సన్నిధిలో జరుగుతూ ఉన్నాయి. అంత దూరం నుంచి రావాల్సిన పనేం లేదు. ఎన్నో ప్లేసెస్ దాటుకొని రావాలా. ఇంత దూరం రావడానికి అసలు ఎందుకొరకు అవసరం లేదు వారికి. ఏదో అక్కడక్కడ దగ్గర ఉందంటే వచ్చారంటే ఓకే కదా. వారికి 100 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్, ఓ మాట చెప్తాను వినండి, 150 కిలోమీటర్స్ ఎవ్రీ సండే వారు రావడం అని అంటే ఒకసారి ఆలోచన చేస్తే ఏమనిపిస్తుంది చెప్పండి ఒకసారి. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఏమన్నా ఇస్తున్నామా? డబ్బులు ఇస్తున్నామా? ఎవరైనా అంటుండొచ్చు అన్నం పెడుతున్నారని వస్తున్నారు. ఆ 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి అన్నం తినిపోతారా ఎవరైనా? దేవుడికి స్తోత్రం. అదే అనేది ఇంట్లో పడుకోవచ్చు కదా. మరలా మనం పెట్టేది మంచి చికెన్, మరి మటను, అన్ని రకాలుగా పెడితే మరి ఎందుకురా అట్లనా? మరి అది నీళ్ళ పప్పు పోసిన తర్వాత కనీసం ఉప్పు కలుస్తుందో లేదో, పప్పు కలుస్తుందో లేదు కొన్నిసార్లు. ఏం చేద్దాం, దాని పేరే ఆసరా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏం పేరు దాని పేరు? ఆసరా. ఆసరా అంటే అప్పుడప్పుడు మంచి అయిపోతుంది, అప్పుడప్పుడు మాడిపోతుంది, అట్లేం ప్రాబ్లం లేదు. ప్రైజ్ ద లార్డ్. అది ఆసరా అంతే. మాడినా మాడకపోయినా తినాలి. ఏమంటారు దాన్ని చెప్పండి? ఆసరా అనండి, అందరు చెప్పండి. ఆసరా అంటే అర్థం ఏంటి? ఏం లేదు, వెళ్ళాల్సిన ప్రాంతానికి ఒక బలముతో వెళ్ళడం అంతే. వెళ్ళిన తర్వాత మంచి ఆహారం. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఎవరు ఆ శరీర సంబంధమైన ఆహారం కొరకు రావట్లేదు, మనమే ఆ ఆలస్యమును బట్టి అలా ముందుకు సాగడం జరుగుతాం. ఎంతో కష్టమైన ఇలా దూరం నుంచి వచ్చే వారందరినీ దృష్టిలో పెట్టుకొని, అసలు చెప్తున్నా కదా చాలా కష్టం. ఎలా వెళ్తున్నదో అని అర్థం కాదు, భయం అవుతుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో, చాలా భయంకరమైన స్థితి, అసలు ఏం అర్థం కాదు. కానీ కొన్ని సందర్భాల్లో మరి అలాంటి తెలియని విశ్వాసం ఆ రోజు వరకు ఆలోచన చేస్తాం, దేవుడు చేస్తాడులే, ఆ టైంకు దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. దావీదు కూడా 400 మందిని ఎలా నడిపించాడు? ప్రైజ్ ద లార్డ్. 400 మంది ఆశ్చర్యకరమైన దేవుని సహాయంను పొందారు, అడవిలో పోషించబడ్డారు. ఎవరిని బట్టి తెలుసా? దావీదును బట్టి దేవుడు పోషించాడు. ఆమేన్. దావీదు దగ్గరికి ఎవరు జాయిన్ అయినారు చెప్పండి? డబ్బులు కలిగిన వారు రాలేరు. డబ్బులు కలిగిన వారు, నాకు కొంతమంది అన్నారు, జాబ్ కలిగిన వారు రావాలని ప్రార్థన చేయండి బ్రదర్, అధికారులు రావాలని ప్రార్థన చేయండి బ్రదర్,
అధికారులు, జాబు కలిగిన వారు వద్దు, నశించిపోయే ఆత్మలు దేవాని సన్నిధికి నడిపించబడును గాక. ఎవరు రావాలి చెప్పండి? నశించిపోయే ఆత్మలు రావాలా. నువ్వు ఎవరినైతే ఇక్కడ నడిపించాలనుకుంటున్నావో వారిని నడిపించు ప్రభా. అధికారులు రావాలా, డబ్బు కలిగిన వాళ్ళు రావాలా, వారు రావాలా. ఇలాంటి ప్రార్థన మనం చేయకూడదు. యేసు రావాలి. ఆమేన్. హల్లెలూయా. అవసరతను బట్టి ఒకరోజు ప్రార్థన చేసాం, ఆటో కలిగిన వారు నడిపించండి అని అంటే కొంతమంది ఆటో కలిగిన వారు వచ్చారు. ఆటో కలిగిన వారు వచ్చి అన్నిటికీ మంచి డబల్ ఛార్జ్ కూడా వేశారు. దేవుడికి స్తోత్రం. ఆటో కలిగిన వారిని నడిపించు ప్రభా, మాకు పరిచర్యకు సహకారంగా ఉంటుంది అంటే చినిగిపోయిన నోట్లని ఇన్ని జమ పెడితే 3,000 రూపాయలు అన్ని తీసుకొని దేవునికి స్తోత్రమే. ఆమేన్. ఆటో కలిగిన వారు కొంతమంది. మనము అలాంటి ప్రార్థన మనం చేయలేదు. అప్పుడప్పుడు ఒకవేళ మర్చిపోయి చేసుంటాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ ప్రార్థన నేను చేయకూడదు అనుకుంటా. ప్రభా ఇది జ్ఞాపకం చేసుకో, వాళ్ళని జ్ఞాపకం చేసుకో, వీళ్ళని జ్ఞాపకం చేసుకో అని అనకూడదు అనుకుంటా. ప్రార్థనలు అలవాట్ల పొరపాటు జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యో సారీ ప్రభా, జ్ఞాపకంగా దర్శించిన ఆయన అని అంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొన్ని సందర్భాలు అలా డొల్లుతూ ఉండొచ్చు, మనం ఏం చేయలేం. దానిలో అలా ప్రార్థన చేస్తే మనం ఏం నరకానికి ఏం వెళ్ళాం. ప్రైజ్ ద లార్డ్. అలా దేవుని సంఘం మొరపెడితే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ బ్రదరు అలా ఏం సమస్య ఏం లేదు, కానీ మనం అలా చేయకూడదు అంతే. వాక్య ప్రకారం కొంచెం నడవాలని, కొంచెం విశ్వాసంతో నడవాలని ఆశపడుతూ ఉంటాం. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 400 మంది ఎలా పోషించుంటాడు దావీదు, ఎలా వారికి ఆహారాన్ని తెచ్చుకొని వచ్చుంటాడు. నిజంగా దేవుని సహాయం లేకపోతే అలా జరగని పని, ముందుకు సాగలేని పని. ఎడారిలో అడవిలలో ఎలా తింటారు చెప్పండి? ఆయన దగ్గరికి ఎవరు వచ్చారంట? అవసరత కలిగిన వారు, అక్కర కలిగిన వారు, జాబ్ లేని వారు, జాబ్లెస్. ఎవరంటే వాళ్ళు చెప్పండి? మొత్తం లెస్సే. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు SAILESH ఉంటుంది నాది. LESS కాదు, HH. హెచ్ తీసేస్తే అయిపోయి, ఇంకేంది? దేవునికి స్తోత్రం కలుగును. మనం కూడా లెస్సే. చెప్పండి హల్లెలూయా. అన్నిటిలో లెస్ అనమాట. తక్కువ, ఏమి లేనివారు. ఎవరి దగ్గరికి వచ్చి జాయిన్ అయిపోయినారు? దావీదు దగ్గరికి జాయిన్ అయిపోయారు. దావీదు మరి భయపడాలి కదా. 400 మంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా దేవుడు మనల్ని దీవిస్తాడు, మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయనంటే, అన్న నాకు 50,000 అప్పు ఉన్నది, అన్న నా దగ్గర ఇంత అప్పు ఉంది. దావీదు రాజా మా దగ్గర ఇంత అప్పు ఉంది, మాకు సమస్యలు ఉన్నాయి, మా పొలం తీసుకున్నాడు, అది తీసుకున్నాడు, పంట పండలేదు. ఎన్నో రకాలుగా సమాధానం లేదు, ఇంట్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, పిల్లలు లేరు, వాళ్ళు చచ్చిపోయారు, భార్య వదిలేసింది, వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్పుకున్నారు వాళ్ళ సమస్యలు. ఇప్పుడు దావీదు విని అనుకున్నాడు, మీకంటే నేనే బెటర్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీకంటే నేనే బెటర్. ప్రైజ్ ద లార్డ్. 400 మందిని పోషించటకు దేవుడు కృపనిచ్చాడు. ఇప్పుడు ఆ అదుల్లాము గుహలో జాయిన్ అయిపోయిన తర్వాత దావీదు జీవితంలో ఎక్కడ భయపడే వచ్చాడంట. ఎలా వచ్చాడంట అమ్మ చెప్పండి? ఇప్పుడు 1 సమూయేలు గ్రంథంలో ఒక మాట చదువుదాం. 21వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం. స్తోత్రం 12వ వచనం. దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గుడ్డ మీదకి కారణించుచుండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు విని నెందుకు తీసుకొని వచ్చి తిరిగి పిచ్చి చేష్ట ఇదంతా మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లరా, ఆ రాజుకు ఏం చేశాడంటే భయపడ్డాడు కదా. అసలు దావీదు భయపడేవాడా కాదు, కానీ ఒత్తిడి అలాంటిది, కుటుంబ పరిస్థితులు అలాంటివి. సొంత మామని అలా తరుముతూ ఉంటుంటే తను ఒకసారి డిస్టర్బ్ అయిపోయినాడు. ఏమైపోయినాడు చెప్పండి ఏమైపోయినాడు? డిస్టర్బ్ అయినాడు. ఒకసారిగా ఆయన ఒకసారి అన్ని చేతుల పైనకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందరు చెప్పాలి, హల్లెలూయా. ఏమైపోయినాడు చెప్పండి? డిస్టర్బ్ అయినాడు. ఆయన తన జీవితంలో డిస్టర్బ్ అయినాడు. చాలామంది తన జీవితంలో డిస్టర్బ్ అయిపోతే ముందుకు సాగడం చాలా కష్టం. జీవితంలో డిస్టర్బ్ అయిన వారు చాలామంది ప్రార్థనకు రావడం నేను చూశాను. కొన్ని వారాలుగా వారు ఇంతే. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ఇంతే, చాలా డిస్టర్బ్ అయిపోయినారు. డిప్రెషన్. ఎందుకో డిస్టర్బ్ అయిపోయినారు. డిస్టర్బ్ కావడానికి కారణం ఏంటి అని అంటే
కొన్ని విషయాల్లో వారి తప్పు, కొన్ని విషయాల్లో ఎదుటి వాళ్ళు తప్పు. అది మొత్తానికి ఏమని అనుకున్నది దక్కకపోతే డిస్టర్బ్ అయిపోతారు. అనుకున్నది దక్కకపోతే డిస్టర్బ్ అయిపోతారు. అనుకున్నది జరగకపోతే డిస్టర్బ్ అయిపోతారు. పనులు కొరుకుతారు. వారి కుటుంబాలపైనే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనుకున్నది జరగాల. మైండ్ డిస్టర్బెన్స్. ఇప్పుడు పాపం ఆయన డిప్రెషన్లో ఉన్నాడు. ఈయనది వేరు, తరమబడుతూ ఉన్నాడు, బాధతో ఉన్నాడు, భయంతో ఉన్నాడు. చూడండి, ఇప్పుడు దాగిన స్థలంలోనికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దాగిన స్థలం, గుహలోనికి వెళ్ళాడు. గుహలోనికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చిన వారందరికీ కూడా ఎలాగ ఉండాలా? రాజా 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 అనా, చెప్పు ఎక్కడి నుంచి వచ్చారు? మేము యూదా దేశం నుంచి వచ్చాం అనల్లా వద్దా? దేవుడికి స్తోత్రం. చెప్పండి. ఏమనాలి దావీదు? సౌండ్ చేయకండి. ఆ 400 మంది అంటున్నారు దావీదు రాజ్యం వర్ధిల్లునుగాక, దావీదు రాజ్యం వర్ధిల్లాలి. మెల్లె దావీదు రాజ్యం. ప్రైజ్ ద లార్డ్. అవునా కాదా? అలాగనే కదా. అంటే 400 మంది తన ప్రజలు అందరు కలిసి ఆ గుహలో వారు ఏం చేయాలి చెప్పండి? సీక్రెట్గా ఉండాలా? ఉండాలా వద్దా? సీక్రెట్గా చెప్పండి. అందరు తరుముతూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలా? మనం దాచుకొని ఉండాలన్నా వద్దా? చెప్పండి. మనం దాగి ఉండాలన్నా వద్దా? ఇంట్లో దాగి ఉంటే మనం ఏం చేస్తాం? ఎప్పుడైనా అప్పులు తీసుకున్నప్పుడు అప్పులు అడిగేవాడు మన ఇంటికి వచ్చి డోర్ కొడితే ఎలాగుంటుంది పరిస్థితి? ఎప్పుడైనా పాతకాలంలో మనం చూసామా? ఇంట్లలో లేడని చెప్పు, అంతే కదా. సౌండ్ చేస్తారా? మన గురించి వెతుకుతున్నారు అని తెలిస్తే మనం సౌండ్ చేస్తామా? మరి దావీదు ఆ గుహలో సౌండ్ చేస్తారా చేయరా? చెప్పండి. సౌండ్ చేయకూడదు. సౌండ్ చేస్తారా లేదా? చెప్పండి. సౌండ్ చేస్తారా లేదా? చేయరు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మళ్ళీ దావీదు అంటే, ఇదిగో ఈ 57వ కీర్తనలో గట్టిగా సితారును చేత పట్టుకొని ప్రభువును కీర్తిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే గుహలో సైలెంట్గా ఉండాల్సిన దావీదు, భయపడి దాగిన దావీదు, ఆ గుహలో కాముగా ఉండాల్సిన దావీదు ఇంకా అయిపోయింది. దేవుని సన్నిధి చేత ఒక్కసారి తాకబడినట్లయితే, దేవుని సన్నిధి చేత ఒక్కసారి దర్శించబడినట్లయితే, ఇక్కడ చెప్తా ఉన్నాడు పిల్లారా, ఆ పైన అంతా భయపడి ఆ పాట పాడుతూ చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు. ఏమన్నాడు? 7వ చరణం నుంచి, నా హృదయం నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు ఏం చేస్తానంట? స్తుతిగానము చేసేదను. నా ప్రాణమ మేల్కొనుము, స్వరమండలమా సితార మేల్కొనండి, నేను వేకువనే. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదంట, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ మేఘమండలం వరకు నీ సత్యం మేఘమండలం వ్యాపించుచున్నది. ప్రభువా ఏమంట? జనములలో నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను. దేవునికి స్తోత్రం. ఉదయకాలము లేస్తా, సితార చేతిలో పట్టుకుంటా. ఎలా? ఎవరి ముందు చెల్లిస్తారంట? జనములలో. ప్రైజ్ ది లార్డ్. 400 మంది అక్కడికి వచ్చి జాయిన్ అయినారు కదా, వారితో పాటే కాకుండా అనేక ప్రజలు నేను కీర్తిస్తానని వారి దగ్గర లేచి ఆ 400 మందిలో దావీదు చేస్తున్న పని ఏంటో తెలుసా? కీర్తనను పాడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. సితారను మేలుకొని, సితారకేమంట? మేలుకో. సితార చేత పట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో దావీదు ప్రభువును కీర్తిస్తున్నాడు, ప్రభువును ఆరాధిస్తున్నాడు, ప్రభువును మహిమపరుస్తున్నాడు, దేవునిని గణపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ గదిలో లేక ఆ గుహలో దేవుని ఆరాధిస్తుంటుంటే సౌండ్ బయటకు వెళ్తుంటుందా వెళ్ళదా? చెప్పండి. వెళ్తుంటుందా వెళ్ళదా? ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఇప్పుడు భయం ఏముండాలా? సౌలు వచ్చి పట్టుకుంటాడని భయం ఉండాలా? ఆ భయం అంతా తొలగిపోయింది. ఏమన్నాడు తెలుసా? దేవా, నా ప్రాణం ఎలాగుందంట, నా హృదయం ఎలాగుందంట? నిబ్బరముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుని సన్నిధి చేత ఒక వ్యక్తి నింపబడితే ఆ శ్రమల్లో, ఆ భయంలో, ఆ కష్టంలో, ఆ వేదనలో కూడా ధైర్యము చేత నింపబడతాడు. ప్రైజ్ ది లార్డ్. స్తుతి నీ స్థితిగతులను ఏం చేస్తుందంట? మార్చేస్తుంటుంది. ఆరాధన నీ పరిస్థితులను చక్కబెడుతుంది. ఆరాధన నిన్ను ధైర్యముతో నింపుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన నువ్వు ధైర్యము చేత నింపబడేటట్టుగా, నీ యొక్క హృదయం నిబ్బరముతో నింపబడేటట్లుగా, దేవుని యొక్క ధైర్యముతో నింపబడతావు. ఖచ్చితంగా ఆరాధన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీవు దేవుని యొక్క సన్నిధిలో నిబ్బరము కలిగిన హృదయంతో ప్రభును కీర్తిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీరు కావాలంటే చూడండి,
అనారోగ్య పరిస్థితులలో ఎప్పుడైనా మీరు బలముగా ఆరాధించి చూడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన వాళ్ళకు ఆరాధన చేయమనంటే, మన వాళ్ళకు ప్రార్థన చేయమనంటే, మన వాళ్ళకు విజ్ఞాపన చేయమనంటే, కొంతమందికి ప్రార్థించండి, విజ్ఞాపన చేయండి, పాట పాడండి అని అంటే, ప్రార్థన ఏమని చేయాలా, విజ్ఞాపన ఏమని చేయాలా? వాళ్ళు అంత స్వేచ్ఛ ఉంటే కూడా మైక్ ఇచ్చి సౌండ్ ఎంత 10లోనికి వెళ్ళాలా? మైక్ 10లోనికి వెళ్తే కూడా ఎలాగుంటుంది తెలుసా? ప్రభా ఏమని ఏకీభవించాలా, ఎలా ఏకీభవించాలా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను అనుకున్నాను వాళ్ళు వాయిస్ ఇంతేనేమో అని. నాకు వలే వారు కూడా గొంతు పాడైపోయిందేమో అనుకున్నా. ప్రైజ్ ద లార్డ్. కానీ వారి పిల్లల్ని తిట్టేటప్పుడు, వాళ్ళ భర్తలను తిట్టేటప్పుడు, లేక వాళ్ళ భార్యలు తిట్టేటప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అన్ని రకాలుగా బాగానే ఉంది. ఇక్కడ నుండి కేక పెడితే పాస్తపూర్ చౌరస్తా వరకు వినిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. అంతటి ఒక భయంకరమైన సౌండ్ వాయిస్. అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంది వీళ్ళ వాయిస్ నాకుంటే ఎంత బాగుండు. ఆమేన్. మైక్ వితౌట్ మైక్తో వాక్యం చెప్పగలరు వారు. హల్లెలూయా. ప్రార్థనకు అంటే నాకు తెలిసి వారు అదొక తగ్గింపు అనుకుంటున్నారో మరేమో నాకు తెలియదు. అయ్యా వింటున్నారా? దావీదు ఎందులో స్తుతించాడు చెప్పండి? శ్రమల్లో. దావుడు ఎందులో దేవుని మహింపరిచారు? కష్టకాలంలో. ఎక్కడ? అదుల్లాము గుహలో. ఎప్పుడు? సౌలు వెంబడిస్తున్నప్పుడు, సౌలు తరుముతా ఉన్నప్పుడు, సౌలు నుంచి పారిపోయి దాగాలి కదా, సౌండ్ బయటికి అవకూడదని భయపడాలి కదా. కానీ చేస్తున్న పని ఏంటన్నది అనంటే దేవునిని ఘనపరుస్తూ మహింపరుస్తూ, ఇంకా సౌలు వచ్చినా పర్లేదు, చెక్కినా పర్లేదు, దేవా నా హృదయం ఎలాగుంది? నిబ్బరముగా ఉన్నదంట యేసునామములో. ఆమేన్. స్తుతి మన హృదయాల్ని నిబ్బరముగా ఉన్నట్టుగా చేస్తుంది, నిబ్బరముతో నింపుతుంది. భయము, ఆందోళన, దిగులు, కలవరమును తొలగించేటట్లుగా చేస్తుంది. ఆమేన్. ఈరోజు భయముతో, వేదనతో, సమస్యలతో, బాధతో, కష్టముతో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, మరణకరమైన భయముతో ఒకవేళ ఇక్కడ ఉంటున్నట్లయితే, ఒకవేళ ఈ మాటలను వింటున్నట్లయితే ఖచ్చితముగా నీవు దేవునిని ఆరాధించడం స్టార్ట్ చేయి. ఈ ఆరాధన నీ జీవితంలో నీ హృదయాన్ని నిబ్బరముతో నింపబోతుంది యేసునామములో. ఆమేన్. నువ్వు చూడు, నువ్వు ఎంత ఆలోచనలు, తలంపులు, ఊహలు నీ కంట్రోల్లో ఉండకపోయినా ఆరాధన చేయడం స్టార్ట్ చేయి. కొంతమందికి ప్రార్థన చేస్తే ఎక్కడేం అర్థం కాకపోతే 1000 స్తుతుల బుక్ ఇచ్చి చదువు, స్తోత్రం చెప్పు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 500 చెప్పగానే సమస్యలన్నీ పోయినాయి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు నాకు అనిపించింది ఏదో బాగున్నది నా మీదకి రాకుండా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ ప్రార్థనలు. వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి దేవుడికి స్తోత్రం ఖతం. ఇప్పుడు ఈ సంఘం పేరు ఏం పేరు చెప్పండి? BIM చెప్పండి. ఏం పేరు? BIM అని అంటే బేతెల్ అపోస్తలిక్ మిషన్. మొట్టమొదటి అక్షరం ఏంటి చెప్పండి? బేతెల్. బేతెల్ దర్శనం ఎవరు చెప్పండి? యాకోబు. యాకోబు దర్శనం దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? నాకు ఇస్తే నేనేం చేయాలి చెప్పండి? యాకోబు ఆలోచనలు ఉంటాయా రావా? ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇశ్రాయేల్ ఆలోచనలు రావాలి కదా. దేవుడు ఎందుకు ఇచ్చాడు? యాకోబు ఆలోచన ఏంటి తెలుసా? వాళ్ళ అన్న 400 మంది తరుముతూ ఉంటుంటే ఏం చేశాడంటే గుంపులుగా డివైడ్ చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దురాత్మలు బట్టి, చీకటి గాలిని బట్టి, అనారోగ్యంతో, సమస్యలతో సంఘానికి వచ్చిన వారికి నేను కూడా స్టెప్ బై స్టెప్ ప్రార్థన చేస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమని ప్రార్థన చేస్తా? నేను చాలా సందర్భాల్లో వాళ్ళతోనే పోరాడించిన రోజులు ఉన్నాయి. ఆమేన్. పూర్తిగా ICU పేషెంట్ తప్ప నార్మల్ కండిషన్లో ఉన్న వారికి ఎవరికి నేను ప్రార్థన చేయ. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? పూర్తిగా ICU అనంటే ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్న వారికే ప్రార్థన చేయాలి. మిగతా వారికి చేయాల్సిన పని ఏంటి? ఆల్రెడీ నడుచుకుంటూ వస్తున్న వారికి వీల్ చైర్ ఎందుకు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకటి BC ఇచ్చి పంపిస్తే సరిపోయింది కదా. హల్లెలూయా. అంటే పుష్ చేసి పంపిస్తే అయిపోయింది కదా. 1000 స్తుతులు చేతులు పెడితే అయిపోయింది కదా. స్తుతులు నీ స్థితిగతిని మార్చేటట్లుగా ఉంటాయి. దావీదు గుహలో దేవుని స్తుతించాడు. చుట్టూ భయం ఉన్నప్పటికీ కూడా ఆ భయమును జయించి ప్రభును ఆరాధిస్తే తన హృదయం అంట నిబ్బరముతో నింపబడిందంట. ప్రైజ్ ద లార్డ్. భయము నుండి విడిపించేదే స్తుతి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ నువ్వు స్తుతి గానములు పాడుదువుగాక. 2 చేతుల పైనకి చెప్పు గట్టిగా, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. గట్టిగా స్తోత్రం స్తుతి. చెప్పు 2 చేతుల పైనకి చెప్పమ్మా. అమ్మ చెప్పండి.
అమ్మ చెప్పు చెప్పు, రెండు చేతుల పైన చెప్పు, గట్టిగా చెప్పాలి 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 చెప్పాలి. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. దురాత్మలు పారిపోతున్నాయి, చీకటి కార్యాలు పారిపోతున్నాయి, అపవిత్రాత్మలు పారిపోతున్నాయి, దయ్యాలు పారిపోతున్నాయి, స్వస్థతను దేవుడు ఇస్తున్నాడు, భయం తొలగించబడుతుంది, ఓ కలవరం తొలగించబడుతుంది. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. రెండు చేతుల పైన నోరుతెరు 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 నోరుతెరు. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. చెప్పి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. గడిగా చెప్పు, గడిగా 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 గడిగా. స్తుతి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి. నీ హృదయం నిబ్బరముతో నింపబడుతున్నాడు, అభిషేకముతో నింపబడుతున్నావు, ధైర్యముతో నింపబడుతున్నావు, భయము తొలగించబడుతుంది, భయమును జయించే శక్తితో నింపబడుతున్నావు. రబకతోల రబషరబ రిబకబకబల రిబబబబ రిబకషరబబబ రిబషలకబకతోల రబ రికతోల రకడబషదెలెకడబ. గడిగా స్తుతి సహరి బాబ వరదేకి శరబబబ. గడిగా స్తోత్రం చెప్పు. సోరబబబ శరబబబబబ స్తుతి కలరబకతికిబా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి. నిబ్బరముతో నింపబడుతున్నావు, నిబ్బరము కలిగిన హృదయం, నిబ్బరము కలిగిన హృదయం. స్తుతి స్తోత్రం 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 స్తుతి. ఆమెన్ 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 ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రిజల్ట్. ప్రైజ్ ద లార్డ్. స్తుతి స్థితిగతులను ఏం చేస్తుంది? మార్చేస్తుంది. నిబ్బరముతో దేవుడు నింపుతాడు. ఆమెన్. ఎలా నింపుతాడు చెప్పండి, చెప్పండి చెప్పండి. ఎలా నింపుతాడు? నిబ్బరముతో నింపుతాడు, బలముతో నింపుతాడు, శక్తితో నింపుతాడు, ఆరోగ్యముతో నింపుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? నేను వేకువనే లేస్తా, నేను స్తుతిస్తా, నేను పాడుతా, నేను మహిమపరుస్తా, నేను ఘనపరుస్తా, నేను ఆరాధిస్తా. దేవునికి స్తోత్రం. దావీదు ఇలా ఎందుకు చేసావు ప్రభువా, ఇలా ఎందుకు చేసావు? ఇది కాదంట, పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ యేసయ్యా నీతో సహజీవనం నా తృప్తి పరచేనే. ఆమెన్ ఆమెన్. చూడండి, స్తుతి గానములు పాడుతున్నాడు. ఎవరు చెప్పండి చెప్పండి. దావీదు ఏం చేస్తున్నాడంట? స్తుతి గానములు పాడుతున్నాడు, స్తుతిస్తున్నాడు, దేవుని మహింపరుస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. ఎప్పుడు? అదుల్లాము యొక్క గుహలో సైలెంట్గా ఉండాల్సినాడు స్తుతులు చెల్లిస్తున్నాడు. రోగములో సైలెంట్గా ఉండాలా, స్తుతులు చెప్పాలా? తలనొప్పిలో సైలెంట్గా ఉండాలా, స్తుతులు చెప్పాలా? చెప్పండి పక్కవారికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అనారోగ్యం వస్తే పండుకోవాలా, ప్రార్థన చేయాలా, స్తుతించాలా? ప్రార్థన చేయాలా చేయకూడదా? చేయాలా? స్తుతించాలా వద్దా? రోగం వస్తే అయ్యో నా వల్ల అయితే కాదు కాదు కాదు. నువ్వు దేవునిని మహిమపరచు, నీ హృదయం నిబ్బరముతో దేవుడు నింపుతాడు. ఆమేన్. భయం వేస్తే స్తుతించాలా వద్దా? కొన్ని సందర్భాల్లో భయం ఎలాగుంటుంది అంటే నోరు కట్టేసేదిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనారోగ్యం ఎలాగుంటుందని అంటే నోటిని బంధించేటట్లుగా ఉంటుంది. ఇప్పుడు నోటిని బంధించే ఆ దురాత్మ సైన్యం ఎందుకు బంధిస్తుందో తెలుసా? నీ నోరు కంట్రోల్ ఎందుకు తీసుకున్నాడు తెలుసా? నీ నోరు బాగుంటే విడుదల పొందుకుంటావు కాబట్టి. మరి నువ్వేం చేయాలా? దేవుని యొక్క సన్నిధిలో మోకరించి స్తుతించడం ప్రారంభించాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీ అనారోగ్యంలో పండుకోవడం నేర్చుకోవద్దు, నీ అనారోగ్యంలో స్తుతించడం నేర్చుకో. ప్రైజ్ ద లార్డ్. ఆయన సౌలు దగ్గర నుండి పారిపోయిన తర్వాత, సౌలు తరుముతూ ఉంటే వెళ్ళిన తర్వాత సమస్యలలో, కృంగుదలలో పండుకోవడం కాదు, నేను వేకువనే లేచదని అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. స్వరమండల సితారా మేల్కో, నేను ప్రజలలో ఏం చేస్తాను?
కీర్తిస్తా, దేవుని నేను మహింపరుస్తా, దేవుని ఘనపరుస్తా, దేవుని స్తుతిస్తా. నీ ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో నువ్వు పడుకోవడం కాదు, నువ్వు స్తుతించే వ్యక్తివిగా మార్చబడదువుగాక. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలి చెప్పండి? నువ్వు స్తుతులు చెల్లించు, నువ్వు మహిమపరచు, నువ్వు ఘనపరచు. నీ ప్రతి పరిస్థితిలో నువ్వు దేవుని మహిమపరుస్తుంటుంటే దేవుడు స్తుతియాగంలో అర్పించేవాడు ఏం చేస్తున్నాడంట? నన్ను మహిమపరుస్తున్నంట, రక్షణకు దేవుడు మార్గంలో సిద్ధపరుస్తున్నంట. గడిగచ్చాడు రే బశ్యాల అదులాక బాకా రిబాశ్యాల బౌరాబా అబౌ రిహల్ దేకే ఆమెన్. రక్షణకు ఏం చేస్తున్నాడు ఆయన? ఆ మాట ఒకసారి చదువుదాం అక్కడ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కీర్తనల గ్రంథంలోనే ఎక్కడుంది? ప్రైజ్ ద లార్డ్. రాభాషతలో మస్తు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. రక్షణ ఎవరైనా దొరికితే తెలియచేయండి. స్తుతి యాగంలో అర్పించేవాడు దేవుని మహింపరుస్తున్నాడు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. రక్షణ. అమ్మా 50 చదవండి. దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు ఏం చేస్తున్నాడు? మార్గము సిద్ధపరచుకోలేను. స్తోత్రం. స్తుతియాగం నడిపించేవాడు ఏం చేస్తున్నాడంట? స్తుతులు చెల్లించేవాడు ఏం చేస్తున్నాడంట? రక్షణకు మార్గమును సిద్ధపరచుకుంటున్నాడంట. ఆమేన్. రక్షణకు మార్గమును సిద్ధపరచుకుంటున్నాడు అంటే స్తుతులు నీ రక్షణకు మార్గమును దేవుడు సిద్ధపరిచేవిగా ఉన్నాయి. ఆమేన్. నువ్వు స్తుతిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. దావీదు ఎక్కడ? గుహలో దేవుని స్తుతించాడంట. గుహలో దేవుని బయట సౌండ్ వెళ్తే ఎలాగుంటుంది పరిస్థితి అంటే దావీదును వచ్చి పట్టేసుకుంటారు కదా. అలాంటి స్థితిలో కూడా దావీదు మానక ప్రభుసలను స్తుతిస్తున్నాడు, మానక దేవుని ఘనపరుస్తున్నాడు, మానక దేవుని మహిమపరుస్తున్నాడు. నీవు స్తుతియాగంలో అర్పించేవాడంట, దేవుని మహిమపరుస్తున్నాడంట. వాడు దేవుని యొక్క రక్షణ ఏం చేస్తున్నాడంట? రక్షణను మార్గమును సిద్ధపరచుకుంటున్నాడు. అంటే నువ్వు స్తుతిస్తే ఏం చేయబడతావు అంటే నువ్వు శ్రమల నుండి రక్షించబడతావు, కష్టకాలం నుండి రక్షించబడతావు, అనారోగ్యం నుండి రక్షించబడతావు. చూడండి, ఇక్కడ కొంతమందికి నీకు అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను స్తుతించమని చెప్పాను. వారు స్తుతియాగం నడిపించినప్పుడు విడుదల పొందుకున్నారు. ఆమేన్. స్వస్థత పొందుకున్నారు, ఆరోగ్యాన్ని పొందుకున్నారు, క్షేమాన్ని పొందుకున్నారు. ఈ బాడీ అంతా శ్రమల్లో నుండి దేవుడు విడిపించాడు. రక్షణను సిద్ధపరచుకున్నవాడు అంట వాడు. ప్రైజ్ ద లార్డ్. ఏం సిద్ధపరచుకుంటాడు? నువ్వేం చేయాలంట? స్తుతించాలి. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలమ్మా? స్తుతించాలి. ప్రభువుని ఏం చేయాలి చెప్పండి? నీ నాలుక ద్వారా దేవునిని మహింపరచాలి. కానీ మన నోట్లోంచి దేవునికి మహిమ చెల్లించే మాటలు వస్తాయా? ఏం చేసినావు నాయన, ఏం చేసినావు ప్రభువా, ఏం చేసినావు? ఇది స్తుతి అనర్థానికి, ఇది నింద అంటారు. ఏమంటారు? ఇది నింద. ఏం చేయాలి దేవునికి? అప్పుడప్పుడు అది కూడా వస్తూ ఉంటుంది. ప్రభువా, ఎన్నాళ్ళ వరకు నన్ను విడిచేదవు, నిత్యము మరచేదవా? ఇలాంటి ప్రార్థన ఓకే, కానీ ఎప్పుడు అదే ప్రార్థన ఉండకూడదు కదా, ఎప్పుడు అదే స్థితి ఉండకూడదు కదా. నీవు దేవుని యొక్క సన్నిధానంలో ఇంకా స్తుతించడం ప్రారంభించదువుగాక.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ శత్రువు కూడా స్తుతి కోట గోడలు దాటుకొని రాలేడు. దేవుడు రక్షణ మార్గం సిద్ధపరుస్తున్నాడు. ఏం సిద్ధపరుస్తున్నాడు చెప్పండి? రక్షణకు మార్గం. అంటే నీ బలహీనతల నుండి ఎప్పుడు విడిపించబడతావంటే స్తుతించినప్పుడే. దావీదు భయపడి వెళ్ళిపోయినాడు, భయపడి అదుల్లాము గుహలో దాక్కున్నాడు. ఆయన స్తుతించడం స్టార్ట్ చేశాడు. ఇంకా చెప్తున్నాడు, నా హృదయం నిబ్బరముగా ఉన్నది. ఇంకా ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నేను పాడుచు స్తుతియానము చేస్తా, నేను వేకువనే లేస్తా, నేను సితారను చేత పట్టుకుంటా, ఇంకా దేవుని కీర్తిస్తా. ఎప్పుడు ఎక్కడ తెలుసా? ఒంటరిగా కాదంట, ప్రజల మధ్యలో నేను ఇంకా కీర్తించబోతున్నా. ఇంకా కీర్తించు, దేవునికి మహిమపరచు. రెండు చేతులు పైనకెత్తు. స్తోత్రం, 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 సోరాబాకాలారాబా, స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పు చెప్పు, నోరు తెరిచి చెప్పు. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూడండి, ఎప్పుడైనా బాగా జ్వరం వస్తే మన స్తుతి, అమ్మ అమ్మ అమ్మ. నేను కూడా ఒకరోజు ఇలాగే బాగా జ్వరం వచ్చింది, 103 దాటిపోయేటట్లుగా, ఇదే రూమ్లో, అది లోపల చర్చ్లో. సారీ, ఏమనుకో, ఇంకా ముందుకు రాలే. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. ముందుకెళ్ళలేదు. రమేష్ కూడా ఉన్నాడు. ఇలాగనే అమ్మ 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 అనుకున్నాను, పడుకున్నా. ఎందుకో దేవుని యొక్క అభిషేకం మరలా లేపి ఆ రోజు పట్టుకున్నారు, నా చేయి పట్టుకున్నారు. లేరు, అక్క వాళ్ళు లేరు, ఊర్లో ఉన్నారు. ఆ మధ్యాహ్న కాల సమయంలో భయంకరమైన వేడి, భరించలేని యొక్క జ్వరం. అప్పుడు వారికి తెలుసు, వారికి అడగొచ్చు, అది చాలా భయంకరం. నార్మల్గా వేడి ఏం లేదు, అది మరి ఎందుకు అట్లా వచ్చిందో నాకు తెలియదు. ఒక హాఫ్ అన్ అవర్ మూలిగి 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 ఇది పని కాదని చెప్పి మోకరించి గట్టిగా స్తుతించి పాటలు పాడితే ఆ జ్వరం అక్కడే పారిపోయింది. దేవుడికి స్తోత్రం. వాళ్ళే సాక్ష్యం, నేను కాదు. గడిగా స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సాక్ష్యం వాళ్ళే చెప్తారు, నేను చెప్పాల్సిన పని లేదు. అవునా? కరెక్టేనా కాదు? వాళ్ళు చూశారు, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డ వాళ్ళు నన్ను చూస్తే నార్మల్ అయిపోయింది. నిజమా అబద్ధమా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అంటే మనం చాలాసార్లు ఇంట్లో నొప్పులతో అంటాం కదా. ఎప్పుడు మనము చాలా సందర్భాల్లో పడకకు సమయం ఇస్తాం, దానికి మనము అట్రాక్ట్ అవుతాం. కానీ నిజముగా నువ్వు స్తుతించడం స్టార్ట్ చేస్తే నువ్వు ఎంతగానో దేవుని కొరకు పని చేయగలుగుతావు. ఆమేన్. అనేక సార్లు దేవుని పరిచర్యకు కానీ దేవుని పని కొరకు కానీ రాత్రింబగలు వెళ్తున్నప్పుడు హెడేక్ కానీ శరీరంలో ఉన్న అనేక బలహీనతలు వచ్చినప్పుడు ఆ స్తుతుల ద్వారా దేవుడు తన సింహాసనంను అనుగ్రహించి ఆ బలహీనతలన్నిటినీ దేవుడు తొలగించి నడిపించేవాడుగా ఉన్నాడు. ఆమేన్. నువ్వు కావాలని ట్రై చేయి, మానక దేవుని సన్నిధిలో స్తుతులు చెల్లించు. మనము మనుషులకు చెప్తాం కానీ స్తోత్రాలు చెప్పాం. నువ్వు అది వాక్యమే చెప్తాడు. స్తుతియాగంలో అర్పించేవాడు నన్ను మహిమపరుచుకున్నాడు. వాడు ఏం చేస్తున్నాడంట? రక్షణ మార్గమును, ఆ యొక్క శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలో నువ్వేం చేయబడతావు? రక్షించబడతావు. కనుక నువ్వేం చేయాలా? స్తుతులు చెల్లించు. ప్రైజ్ ది లార్డ్. నోరు మూసుకొని ఉండకూడదు. పాటలు పాడమంటారు, అందుకే ప్రభుని స్తుతించమంటారు. అందుకే మన వాళ్ళేం పాటలు అయిపోయినాక వస్తారు. పాటలో ఉజ్జీవం ఉంటుంది కదా, పాటలో బలం ఉంటుంది కదా, పాటలో అభిషేకం ఉంటుంది కదా. ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేకపోయినా పర్లేదు, అందరూ కలిసి ప్రభును స్తుతిస్తూ ఉంటే, ఆరాధన చేస్తుంటే దురాత్మ సైన్య సమూహాలు పారిపోతాయి కదా. ఆమేన్. మరి పాటలు ఎందుకు ఇష్టం ఉండే? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అంటారు పాటలు కరిపాకు అంట. పాటలు ఎందుకు కరిపాకు? స్తోత్రం కలుగును గాక. వాక్యం ఏం చెప్తుంది? పాటల ద్వారా, సంగీతముల ద్వారా ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? పురికొల్పవాళ్ళను, ఒకరినొకరు హెచ్చరించుకోవాలను, ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే వాళ్ళను. ఇవన్నీ ఉన్నాయి కదా కొలస్సీ పత్రికలో. దేవుని సన్నిధిలో రాని, వాక్యంలోనికి రాని. ఇప్పుడు మరీ ముఖ్యమైన శ్రేష్టమైన సమయంలోనికి వచ్చాం. అంటే ఇంతకుముందు అంత యాక్టింగ్, ఇంతకుముందు అంత జోకు, ఇంతకుముందు అంత నటన, అంతే కదా.
దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసలు పాట ఎవరి పాట అది? యేసయ్య పాట. ఎవరి పాట అది? ఏం పాట అది? ఏం పాట పాడతారు? పాడాలి ప్రతినో ఏసన్న ఏం హల్లెలూయా పాట, ఏసన్న పాట పాడాల. ఆడెవడో అన్నాడంట, పాడనోడు ప్రక్క జూట అన్నాడు. అంటే ఫుల్గా దాగి ఊగుతూ అంటే జూట మీన్స్ ఏంటి చెప్పండి? అబద్ధికుడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, పాడనోడు పక్క అంటే యేసయ్య పాట పాడాలి కదా. మరి పాటలేంటి? ఇప్పుడు దైవజనుడు పాట రాశాడు, నీ మాట నా పాటగా, ఏమంట? అనుక్షణం పాడని నా గీతం ఆత్మలను ఆకర్షించని. పాడదాం అందరం కలిసి. ఆదరణ కలిగించే. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దాంట్లో ఎన్ని చరణాలు ఉన్నాయంటే, ఇది ఏమంట? వింటున్న వారికి విసిగింపు కలిగియక, ఉద్రేకమును రేపక, స్థిరమైన ఉద్యమం కలిగించు. అది ఎవరి పాట? అది స్టీవెన్సన్ అన్నదే. కానీ ఎవరి పాట అది? వాక్యమును ఏం రాశాడంట? పాటగా రాశాడు. స్తోత్రం. స్టీవెన్సన్ అన్నదే. కానీ ఎవరిది పాట? యేసయ్య పాట. ఆమేన్. ఎవరి పాట చెప్పండి? యేసయ్య పాట. ఏమన్నాడు? నేను పాడుతుంటే ప్రభా విసిగింపు కలిగకూడదు, మరేం చేయాలా? ఆత్మలను రక్షించు, స్థిరమైన ఉద్యమమును అనుగ్రహించు. ఆయన రాశాడు ఇంకా పాటలు. యెరూషలేమా, మా పాదం ఆయనది కాదు, ఇది వేరే పాట. ఓ యెరూషలే, బాగుగా కట్టబడిన పట్టణం, ఎంతటి ధన్యత నీది నీలా. ఇవన్నీ ఏంటి? వాక్యమా పాటనా? ఇవన్నీ సరే పోన్లే, ఆయన వదిలేద్దాం. ఇప్పుడు 50వ కీర్తన ఎవరిది? ఇదేంటి? పాటనా వాక్యమా? చెప్పండి, ఇదేంటి? పాటనా వాక్యమా? దిస్ ఈజ్ సామ్స్. ఇది కీర్తన. మరి ఆ కీర్తనలే కదా రాసి పాడుతున్నారు. మరి వాక్యం ఇది. మరి మనము శ్రేష్టమైన సమయానికి వచ్చినట్టే పాటలలో ఊరికి అక్కడిక్కడ తిరిగిమనే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాటలు దేవుని మహింపరచేటట్లుగా పాడాలా. ఆదరణ పొందుకుంటాం, బలమును పొందుకుంటాం, స్వస్థతను పొందుకుంటాం, ఆరోగ్యమును పొందుకుంటాం. దేవుడికి మహిమ కలుగును గాక. పాటలో బలం ఉంది, శక్తి ఉంది. అందుకే పాటలతో ప్రార్థించగా ఏమైందంట? సంఖ్యలు ఏం చేశారంట? పౌలు శీలలు అక్కడ ఏం చేశారు? చెరసాల్లో వారు ప్రార్థన చేశారా? పాటలు పాడారా? పాటలతో ప్రార్థన అంటే ఇలాగేనే గోలో చేసిన ప్రార్థన. 147వ కీర్తన, ఇదిగో 57వ కీర్తన ఎలాగున్నాయి? అది ప్రార్థనని. కానీ ఏం చేస్తున్నారు? పాటలతో దేవుని స్తుతిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. మరేమైంది? చెరసాలలు బద్దలైపోయినాయి. ఆమేన్. పాటలకున్న శక్తి నీకేం తెలుసు? ఎందుకు పాట పాడవు నువ్వు? అందరూ పాట పాడుతుంటా నోరుదేరుడు అంటే ఏం పాడతారు వాళ్ళు? నేను కొంతమంది గ్రామాల్లో వెళ్ళి పాట పాడదామని అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి రాని పాటలు పాడిన. ఈ పాట ఏం పాట అని అంటే అదే నిన్న పాడింది. అదేం పాట అంటే అట్లా చాలాసార్లు టచ్ చేసిన గుర్తున్నది ఒక పాట పాడతా. అదే నిన్న పాడింది. అదే షడ్రక్ మేషక్ వాలే అబద్ నీ సేవలోనే నేనన్నా పొరపాటున అందరు నోడదేలో అంటే వాళ్ళు నేను బాగా లిప్పు పెట్టి చూసా. ఇది ఎక్కడ మ్యాచ్ అయితే లేదు. దేవుడికి స్తోత్రం. వాళ్ళు ఆపుతలేరు. నన్ను చూసి కూడా ఇట్లా అంటున్నారు. వాళ్ళు పిల్లలు కాదు, పెద్దలే. వారు పెద్దలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పు, 2 చేతులు పైనకి గట్టిగా ఆమేన్. నీ సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆనందించడం నేర్చుకో. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు పెద్ద ఏదో పోగొట్టుకున్నట్లుగా ఎవరో చచ్చిపోయినట్టుగా ఇక్కడ కూర్చుంటావు? లైవ్లోనూ దేవుని నీ సన్నిధిలో ఆనందించడం నేర్చుకుందువు గాక. స్తుతించగా సాతాను పారిపోతాడు, కొనుకుతే తిరిగి వస్తాడు. స్తుతించగా సాతాను పారిపోతాడు, కొనుకుతే తిరిగి వస్తాడు. పాడి కోటను కూల్చెదం. అంతవరకు వస్తుంది నాకు. వేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభువును స్తుతిస్తే
మన ముఖంలో తేజస్సు, సంతోషం, ఆనందముతో నింపబడతారు. అసలు రక్షణ ఆనందం నీ ముఖంలో కనబడకపోతే నీకు రక్షణ లేదు. ప్రైజ్ ద లార్డ్. ఆనందం రావాలి కదా, సంతోషం, ఆత్మ సంబంధమైన ఆనందం. దేవుని మందిరంలో కూడా నువ్వు చూడకపోతే ఇంకా నీకెవరు బాగు చేయలేరు యేసునామంలో. ప్రైజ్ ద లార్డ్. దేవుని నిన్ను బాగు చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్. మరి లేవాలి కదా, సంతోషము, హృదయంలో సంతోషం, హృదయంలో సంతోషం, ఆనందం. దేవుని సన్నిధిలో వచ్చిన నీవు ఆనందించాలి. అపోస్తలుడైన పౌలు ఏమంటే తెలుసా, ఆనందించుడి. మరలా చెప్పుతున్నా, నేను ఏం చెప్తున్నాను, ఆనందించుడి. పక్కవారికి షేక్ అని చెప్పు, ఆనందించు బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ఆనందించమంటే కదా హృదయాంతరం నుంచి నవ్వాల. ముఖంలో ఏదో ఒకటి కోల్గేట్, దేవుడికి స్తోత్రం. కాదు అట్లా కాదు. మనం ఆనందించాలి, హృదయాంతరంగం నుంచి దేవుని స్తుతించాలి. ప్రైజ్ ద లార్డ్. ఆనందించాలని అంటే మనం పళ్ళు చూపడిపోయినా పర్లేదు, ఆనందించవచ్చు, దేవుని మహింపరచవచ్చు, దేవుని ఘనపరచవచ్చు, దేవుని స్తుతించవచ్చు. నీ దేవుని సన్నిధికి రాగానే నీ భారం అంతా తొలగిపోను గాక. ఇది ఆయన సన్నిధి, ప్రభు మందిరం, ఇది ప్రభు యొక్క సన్నిధి. ఇది దేవునికి స్తోత్రం. నువ్వు ఆనందంతో ఉండాలా, సంతోషంతో ఉండాలా. నువ్వు లోకంలో ఉన్నది కూడా ఇక్కడే మోసుకొని రాకూడదు. ప్రైజ్ ద లార్డ్. అన్న వాక్యం చెప్పుడు ఎక్కువైంది, జోకులు వేసిన ఎక్కువైంది. అసలు జోకులు వేసినా నాకు అర్థం కాదు. ఇదంతా ఏమనుకుంటున్నారు? ప్రైజ్ ద లార్డ్. అసలు ఏమనుకుంటారా, నీకు ఎక్కువైపోయింది కాబట్టి నువ్వు వాక్యం చెప్పాలి. ఇంకా ఈడగాదు. దేవుడికి స్తోత్రం. ఎక్కడైతే సువార్త లేదో, మందిరాలు లేవో, చర్చ్ లేదో, ఆరాధన లేదో, ఆడికి వెళ్ళి ఏసే రక్షకుడు అనాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు కానీ సంతోషం రాదు మనకు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు కానీ సంతోషం రాదు. దేవుడికి స్తోత్రం. చూడండి పిల్లారా, దేవుని యొక్క సన్నిధిలో సంతోషించడం స్టార్ట్ చేయి, ఆనందించడం స్టార్ట్ చేయి, మహిమపరచడం స్టార్ట్ చేయి. ఘనపరిస్తే గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం. ప్రార్థన చేద్దాం, అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, కృపగలిగిన తండ్రికి స్తోత్రం. నా హృదయం నిబ్బరముగా ఉన్నది నాయన అని దావీదు చెప్పినట్టుగా ప్రార్థన చేద్దాం అందరం గట్టిగా, దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మహింపరుస్తూ. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, స్తుతి యాగములు అర్పించేవాడు నన్ను మహింపరుస్తున్నట్ట. దావీదు నిజంగా ఆ గుహలో భయపడుతూ, భయం లేకుండా జీవిస్తున్నాడు. స్తుతిగాలు పారాడంట, మహింపరుస్తున్నాడంట, సితారా మేల్కో అంటున్నాడంట. నిజంగా దావీదు ధైర్యంతో నింపబడడానికి గల కారణం స్తుతి. పౌలు శీలలు చూడండి, స్తుతిస్తున్నారు, మహింపరుస్తున్నారు, గణపరుస్తున్నారు. చెరసాల బద్దలైపోయినాయి. ఈరోజు నీ చెరసాలని, అనారోగ్యాలని, కష్టకాలం, దుఃఖ సమయం అంతా తీర్చబడాలి అంటే ప్రభును స్తుతించదువుగాక, ప్రభును మహింపరచదువుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా దేవాని కార్యమును సఫలం చేయి నాయన. మా కార్యం సఫలం చేయి ప్రభా. విడుదల దయచేయి నాయన, విడుదల దయచేయి ప్రభా, విడుదల దయచేయి నాయన. గొప్ప దేవా, గొప్ప కార్యాలు చేయి, గొప్ప కార్యాలు చేయి. అద్వితీయ సత్య దేవుడా, నిరంతరమును స్తోత్రార్హుడా. అయ్యా కుడి వచ్చిన ప్రతి జీవితంలో గొప్ప కార్యం చేయి. వాక్యం ఫలభరితంగా మార్చు. స్తుతించాలి ఇక మీదట, స్తుతించాలి ఇక మీదట. సమస్యల్లో ప్రభువా నిన్ను మహింపరచాలా, కష్టకాలంలో నిన్ను మహింపరచాలా, దుఃఖ సమయంలో మహింపరచాలా. ఎలాంటి స్థితి ఉన్నా ఇంకా స్తుతులే చెల్లించాలా, ఇంకా స్తోత్రాలే చెల్లించాలా, ఇంకా ప్రభును మహిమపరచాలా. ఓహో లీలా రా 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 బాబా. జాబ్ లేకపోయినా, ఏం లేకపోయినా ప్రభును స్తుతించడం ప్రారంభించు. గుహలో దావీదు స్తుతించాడు. అవును, అంత టైట్ పొజిషన్లో కూడా ప్రభును కీర్తించాడని అంటే ధైర్యంతో నింపబడ్డాడు. చూడండి, నువ్వు కూడా అట్లనే, నువ్వు కూడా అంతే. ప్రభును మహిమపరచు, రక్షణ మార్గం సిద్ధపరచుకుంటావు. రాజా 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 నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హోలీయా యేసయ్యా, స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతి. నోరు తెరిచి గట్టిగా. వాడు ఆపుతాడు, దయ్యం ఆపుతాడు, ఆగొద్దు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడు అని అంటే పక్కవారు అందరూ ఆపుతా ఉంటే మరి ఎక్కువ కేకలేశాడంట.
నీ నొప్పుల్ని కాపితే కేకలు ఎందుకయ్యావు? నోరు తెరచి దేవుని మహిమపరచు. హోలీ రక్షణను కనపరుచుకున్నాడంట. మహిమ నీకే దేవా. మహిమ నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే. స్తోత్రం నాయనా. స్తోరాబాల హల్లే దేహే షారాబారాబా. స్తుతి 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 స్తుతి. మహిమ నీకే. హోలీ దేవా, దేవా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా ధైర్యముతో నిబ్బరముతో ఇక్కడి నుంచి వెలుదురుగాక, శాంతితో ఇక్కడి నుంచి వెలుదురుగాక, బలముతో ఇక్కడి నుంచి వెలుదురుగాక, క్షేమముతో ఇక్కడి నుంచి వెలుదురుగాక, అభిషేకంతో ఇక్కడి నుంచి వెలుదురుగాక, దురాత్మలపైన విజయం పొందుకొని ఇక్కడి నుంచి వెలుదురుగాక, క్షేమం పొందుకొని వెలుదురుగాక. ఆరోగ్య కంచె వేయబడుతున్నది. స్తుతులపైన దుర్గమును దేవుడు స్థాపిస్తాడు. స్తుతించు స్తుతించు. మహోన్నతుడా, కృపగల తండ్రి, వాక్యము ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చు అయా, క్షేమకరంగా మార్చు. బిడ్డలు తిరిగి వెళ్తుండగా మార్గంలో తోడుగా ఉండు. యాక్సిడెంట్స్, అపాయములు, ఇరుకులు, ప్రమాదాలు అన్నీ కొట్టివేయి. క్షేమము కలుగును గాక. ఆమెన్ ఆమెన్. యేసునామములో చాలు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని కనున మన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సాత్విక సంఘమునకును సదాకాలం తోడును గాక. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. మీలో ఎవరైనా ఆఫరింగ్స్ తీసుకొస్తే వెనకాల బాక్స్ ఉంది, మీరు దాంట్లో సమర్పించండి. 7 డిసీజెస్ 7 రోగముల పత్రిక ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయబడి ఉంది కనుక ఈ పత్రిక ఇంగ్లీష్లో చదవగలిగిన వారికి ఇంగ్లీష్ ఇవ్వండి, తెలుగు చదివిన వారికి తెలుగు ఇవ్వండి. 7 పాయింట్స్ ఉన్నాయి. అద్భుతంగా మీకు అందరికి తెలుసు, మీరు చదివారు. ఇవ్వండి. గొప్ప కార్యాలు దేవుడు చూస్తాడు, వారి జీవితంలో చేస్తాడు. ఇంకో మాట, ఈ కృపావాక్యాలు ఉన్నాయి కదా, ఎవరికైనా ఇవన్నింటినీ తీసుకొని మీరు పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళకి పోస్ట్ చేస్తే వాళ్ళు చదువుకుంటారు. ఈ అంచెదినాల్లో దేవుని పని కొరకు ప్రయాసపడండి. దేవుని పని కొరకు ఈ పత్రిక నిజంగా గొప్ప కార్యాలు ఎంతో మంది జీవితంలో ఆశ్చర్యకరంగా ఉంది. అలాగే యూట్యూబ్లో ఉన్న వర్తమానాలు కూడా షేర్ చేయండి. వాట్సాప్లో ఉన్న లింక్ ఏమంటారు, ఆ వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. ఈ యొక్క పత్రికలు చాలా శ్రేష్టమైన వర్తమానాలు. ఒక్కొక్కరు సాక్ష్యములు వారు చెప్తూ ఉంటే నేను ఆశ్చర్యపోతూ ఉన్నా. ఖచ్చితంగా ఒక బలమైన విత్తనం, సీడ్ ఇది. కృపావాక్యం అని దేవుడు మనకు వర్డ్ ఆఫ్ గ్రేస్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయబడింది. దేవుని కృపను బట్టి ఇంకా ఆ పత్రికలు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాడు దేవుడు ఆయన అని అంటే ఆశ్చర్య కార్యాలు చేద్దాం అనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఏంటి ఎట్లాగానది మన తర్వాత సంగతి, కానీ ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తీసుకొని వెళ్ళండి, ఇతరులకు పంచండి, ఇతరులకు ఇవ్వండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దూర ప్రాంతంలో ఉంటే మీరు ఖచ్చితంగా వారికి సెండ్ చేయండి. కొరియర్లో పంపొచ్చు, బస్ స్టాండ్లో పంపొచ్చు, ఆర్టీసీలో, తర్వాత పోస్ట్ ఆఫీస్లో కూడా పంపొచ్చు. ఓ 20 రూపాయలు అనకపోతే 10. ప్రైజ్ ద లార్డ్ అంటారు, అనుకుంటుంటారో మీ ఇష్టం. ప్రైజ్ ద లార్డ్. పోనీ తిప్పికొడితే 200 రూపాయలు కూడా అయితే కావో తెలియదు. పంపించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని వాళ్ళు దీవించునుగాక. ఈ వాట్సాప్ ఛానల్ని కూడా మీరు జాయిన్ అవ్వండి. యూట్యూబ్ ఛానల్ని మీరు ఇతరులకు షేర్ చేయండి, వాక్యాలు షేర్ చేయండి, వినండి. సంఘ ప్రార్థన బుధవారం సాయంకాలం 7 గంటలకు ఉంటుంది. రండి, ప్రభు సన్నిధిలో సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.